ఎందుకంటే ఆవిడెంత బావున్నారంటే అసలు ఎక్స్‌ప్రెషన్స్ గాని, లేదంటే ఆవిడ హావభావాలు గాని, అసలు నిజంగా డ్రెస్సింగ్ స్టైల్ గాని అదంతా చాలా బావుందండి. మనం ఎప్పటినుంచో వింటానే ఉన్నామండి. హిస్టరీ గురించి వింటాం, తెలుసుకుంటాం, చూస్తా ఉంటాం. మీరైతే ఈ మూవీకెళ్ళాల్సిందే మీరు. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. ఈరోజు మనం 'కృష్ణావతారం' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నాకెలా అనిపించింది అన్నది ఈ వీడియోలో కొంచెం ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఎవరి గురించన్నా మాట్లాడుకోవాలంటే స్టార్టింగ్ విత్ సినిమాటోగ్రాఫర్ అండి. సినిమాటోగ్రాఫర్ నిజంగా ఎంత బాగా అసలు తీశారంటే, కెమెరా మూవ్‌మెంట్స్ అవి మనకి కొత్తగా అనిపిస్తా ఉంటది చూస్తున్న కొద్దీ. ఆహ్, కొంచెం ఏంటంటే ఎక్కడ డిసప్పాయింట్‌మెంట్ కలిగించలేదండి కెమెరా వర్క్‌లో. ఎందుకు ఇది ఇలా తీశారు, అది అలా తీశారని. కొన్ని మూవ్‌మెంట్స్ మనం చూసినప్పుడు కెమెరా ఇక్కడ ఎందుకు పెట్టార్రా బాబు! ఇదెందుకురా అనిపింతది. కానీ ఈ సినిమాలో అసల కెమెరా మూవ్‌మెంట్సు ఈ అనవసరంగా ఇక్కడ పెట్టారన్నది ఎక్కడా లేదండి. అన్నీ మంచి మూవ్‌మెంట్‌లు. మంచిగా కెమెరా మూవ్‌మెంట్స్ యూజ్ చేశారు. కెమెరా ఎక్కడైతే మనం యాంగిల్ పెట్టి తీయాలనుకున్నాం అక్కడే కరెక్ట్‌గా ఫ్రేమ్ పెట్టి తీయగలిగారు. అది ఒక నంబర్ 1 అండి. ఎందుకంటే కెమెరామెన్ చాలా బాగా వర్క్ చేశారు. దానివల్ల అది నాకు చాలా నచ్చింది. ఇంకా ఆ తర్వాత మనం ఇంకా ఎవరి గురించన్నా మాట్లాడాలంటే సెకండ్ డైరెక్టర్ అండి. నిజంగా ఆయన హిస్టరీకి సంబంధించి తీసుకొని అదంతా చేయటం, దాన్ని అంత కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయటం అనేది గొప్ప విషయమే. మనం డైరెక్టర్‌ని మెచ్చుకోవాలి. మనం ఒకళ్ళ గురించి మాట్లాడుకోవాలండి అదే బాలీవుడ్ గురించి. బాలీవుడ్‌లో మనం సత్తా లేదు, సత్తా లేదు అనుకుంటూనే ఉంటాం. ఎందుకంటే టాలీవుడ్ సినిమాలని బాలీవుడ్‌కెళ్తే బ్లాక్ బస్టర్‌లు కొడుతున్నాయి గానీ, బాలీవుడ్‌లో ఒక్కటి కూడా బ్లాక్ బస్టరు ఈ మధ్య కాలంలో లేవండి కొట్టినవి. నేను ముందు లేవని మాట్లాడట్లేదు ముందున్నాయి. కానీ ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఒక 6 మంత్స్ బ్యాక్‌కెళ్ళినా కూడా 2025, 2026 ఇప్పుడు ప్రెజెంట్ మే నెల. ఈ 5, 6 మంత్స్‌లో కూడా పెద్ద ఏం లేవండి ఆళ్ళు బ్లాక్ బస్టర్ కొట్టినయి. కానీ ఈ సినిమా అన్నా బ్లాక్ బస్టర్ కొడతారేమో చూడాలి. కానీ ఎందుకు నేను బాలీవుడ్ గురించి మాట్లాడాలంటే బాలీవుడ్ ఆళ్ళకి సత్తా ఉంది. ఆళ్ళ కేపబిలిటీ ఉంది. స్టోరీలు తీయగలరు. ఒకప్పుడు 700, ఫస్టు 100,00,00,000 దగ్గర నుంచి 300,00,00,000 కొట్టిన సినిమాలు, 700,00,00,000 కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. 'దంగల్' 1800,00,00,000 కొట్టింది. 'బాహుబలి' కన్నా ఎక్కువ కోట్లది. 2,000,00,00,000 ఎంతో అనుకుంటా 'దంగలు', 'బాహుబలి' 1800. కానీ అలాంటిది ఇప్పుడు ప్రెజెంట్ బాలీవుడ్ కొట్టలేకపోతుందంటే, వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆడియన్స్ పల్స్‌ని పట్టుకొని ఆడియన్స్ ఎలాంటి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేత్తన్నారో దానికి తగ్గట్టు తీస్తే బావుంటది. కమింగ్ టు దిస్ సినిమా. ఈ సినిమాలో మనం మేజర్‌గా మాట్లాడుకోవాల్సింది యాక్టర్స్ అండి. డైరెక్టర్ గారు ఒక్కొక్కళ్ళని పిండి పిండి పిప్పి చేశారండి. అలా చేయించారు యాక్టింగు. రాధ గారి ఎక్స్‌ప్రెషన్స్ అయితే నాకింకా కిల్లింగ్ అనిపించినియింకా. ఇంకా నిజంగా నాకు చూత్తే రాధాకృష్ణుల ప్రేమ గురించింటే మనం ఎంతైతే లవ్‌లో పడతామో, నేను ఈ రాధ గారిని చూసినప్పుడు అంతే లవ్‌లో పడ్డాననిపించింది. ఎందుకంటే ఆవిడెంత బావున్నారంటే అసలు ఎక్స్‌ప్రెషన్స్ గాని, లేదంటే ఆవిడ హావభావాలు గాని, అసలు నిజంగా డ్రెస్సింగ్ స్టైల్ గాని అదంతా చాలా బావుందండి. కృష్ణుడుగా యాక్ట్ చేసిన అతను కూడా చాలా బావున్నారు. ఇంకా నాకు రాధ మీద కాకపోతే రాధ గారిని అంత ఎక్కువగా చూపించలేదు. రుక్మిణి గారిని చూపించారండి. ఆవిడ మేకప్ అది ఏసి కొంచెం ఐలాషు కాటుకది పెట్టారు. ఆవిడస్సల చూపు తిప్పుకోలేకపోయానండి సినిమాలో. రుక్మిణి గారు ఇంత అందంగా ఉంటారంటే, అసల రియల్ లైఫ్‌లో రుక్మిణి గారుంటే ఆవిడెంత అందంగా ఉంటారో మనం వర్ణించలేం వర్ణాతీతం. సినిమాలో అసల ఇది బాలేదని చెప్పడానికి లేదండి. ఆ గ్రాఫిక్స్ తప్ప ఏది ఇది బాలేదని చెప్పడానికి లేదు. సినిమాలో మనం కృష్ణుడి గురించి ఎంతో తెలుసుకున్నాము. పురాణాల్లో కృష్ణుడి గురించి ఈ పాండవులు, కౌరవుల మధ్య కృష్ణుడుండి యుద్ధం జరిపించడం గాని, ఈ 'కల్కి' సినిమాలో ఆ యుద్ధం సీక్వెన్స్ ఈ సినిమాలో అవి కూడా వస్తాయనుకుంటాను. ఈ యుద్ధం గురించి కూడా అందులో చూపించారు. మొత్తం చెప్పేస్తే సినిమా స్పాయిలర్ అలర్ట్ అవుతది. అందుకే కొంచెం జెప్పాను. మీరెవరో సినిమాని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. అంటే ఇది ఫ్యామిలీతో ఎళ్లి చూడాల్సిన సినిమా. సమ్మర్ ఆల్రెడీ ఒచ్చేసింది. మేలో ఆడితే వెంటనే జూన్ నెల. జూన్ ఫస్ట్, సెకండ్ వీక్ తర్వాత కానీ బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక మంచి సినిమా ఇది. ఇది హిట్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. దీని నుంచి ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 ఒస్తాయనుకుంటా.
బడ్జెట్ ఇందాకే సెట్ చేసినప్పుడు 150 క్రోర్స్ అన్నారు. మీకు నేను ట్రైలర్ రియాక్షన్ వీడియో చేసినప్పుడు అందులో ఎంతొస్తుందని క్లియర్‌గా చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు 150 క్రోర్స్ బడ్జెట్ పెట్టారంట. 150 క్రోర్స్ బడ్జెట్ పెట్టినా చాలా బావుంది. మనం ఇప్పుడు మేజర్‌గా సెట్ గురించి మాట్లాడుకుందాం. సెట్‌ల గురించి మాట్లాడుకుంటే సెట్ ఎంత ఏసారంటే మనం 'బాహుబలిలో' ఏదైతే సెట్‌లు చూసామో దీంట్లో కూడా అదే తరహాలో సెట్ అయితే ఏసారు. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది సెట్‌లయ్యిని. అసలా ఇంత బాగా డిజైన్ జేత్తారు సెట్ డిజైనింగ్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సెట్స్ అయితే చాలా బావున్నాయి. రియలిస్టిక్‌గా ఆళ్ళ కెమెరా క్యాప్చరింగ్ చేస్తున్నప్పుడు మనకెక్కడ తెలీదు. ఏ గ్రాఫిక్‌లో తీశారన్నట్టుగా సెట్ లాగా ఉంటది. సెట్ అనుకుంటా. కానీ ఒక 1, 2 వీక్స్ పోతే అప్పుడు వాళ్ళేమన్నా అది వీఎఫ్ఎక్స్ టీర్ డౌన్స్ అయ్యొచ్చినప్పుడు చూడాలి. సో, అపార్ట్ ఫ్రమ్ థిస్ సినిమా అయితే చాలా బావుంది. మీరెవరన్నా చూడకపోతే కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్‌తో అందరూ కలిసి సినిమాకెళ్ళి చూడండి. బావుంటది. ఇంకా సినిమాకి నేనిచ్చే రేటింగ్ 10కి 9.0. ఇక్కడితో వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతోటి వద్దాం. ఉంటానండి. బాయ్. జై హింద్.